అందరికీ నమస్కారం. యథావిధిగా మన లేడీ సీఎం ఎప్పుడు ఏదైతే చేస్తాడో అదే చేశాడు. అదేంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారిది నోట్లో పెట్టుకుంటాం. అంటే ఈ జైలు రెడ్డికి పొద్దున్న లేచిన కాడ నుంచి నైట్ పడుకునే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిది చప్పడించడం అలవాటు అనమాట. నువ్వేం బీకావు, ఏం ఏడ్చావు చెప్పరా బాబు అంటే అది మానేసి పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు ప్యాకేజీ. నీ బూతులు కూడా వస్తున్నాయి. నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే మురుగుతున్నావు కదరా కుక్క. నిరూపించు ప్యాకేజ్ ఏం తీసుకున్నాడో. నీకు చేతనైతే అధికారం నీ చేతిలోనే ఉందిగా. ఇంకొక 3 నెలలు ఉంది టైము. ఈ 3 నెలల్లో నిరూపించు. నువ్వు నిజంగా ఒక్కడికే పుట్టుంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని చెప్పి నిరూపించు. ఏ విధమైన స్వార్థం లేకుండా ఆయన కోసం కష్టపడుతున్నటువంటి మేము ఆయన్ని ఫాలో అవ్వకుండా, రాజకీయంగా ఆయన వెనక నడవకుండా తప్పుకుంటాం సైలెంట్గా. అంతేగాని అటు ఇటు కానీ ఆడంగి మాటలు ఎందుకురా చవట సన్నాసి. ప్రతిరోజు కూడా పొద్దున్న లేచిన కాడి నుంచి ఆయన ఎందుకురా చప్పడెత్తావు? సిగ్గు శరం అనేది లేదంటరా. ఇకపోతే ఈ ఎదవ అన్న కామెంట్స్ లేదా అన్న మాటలు ఏంటయ్యా అంటే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేశారు, అక్కడ బరిలెక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు, నోటాతో పోటీ పడ్డారు అని చెప్పని కోస్తున్నాడు ఈ కుక్క. ఒరే ఎదవ, సన్నాసి, చవట, పనికి మాలిన వెదవ, నీకు చెప్పేది ఏంటంటే, యుద్ధంలో పాల్గొనటం అనేది అంటే నువ్వు గెలుపోవటం అనేది సహజం. గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే యుద్ధంలో నిలబడి యుద్ధం చేసావో వాళ్ళని వీరుడని, మగాళ్ళని అంటారు. నీలాంటి అటు ఇటు కానీ చెక్కగాడిని ఏమంటారో తెలుసా? కొజ్జా అంటారు. అసలు నువ్వు అక్కడ పోటీయే చేయలేదు. మేము నిలబడ్డాం. ఎన్ని ఓట్లైనా రానియవచ్చు, ఎన్ని ఓట్లైనా రావచ్చు. నిలబడ్డాం, పోటీ చేసాం. నోటాతో పోటీ పడ్డామా, ఎవరితో పోటీ పడ్డాం ఏంటి అనేది ఇంకా దైవాధీనం. అవి రావచ్చు, రాకపోవచ్చు. కానీ నిలబడ్డాం వీరుల్లాగా. నీలాగా కొజ్జావాళ్ళలాగా మేము తప్పుకోలేదు. పీకుడు మాటలు మాట్లాడతావు కదరా. కేంద్రాన్ని ఎదిరించాను, పీకాను అని చెప్పి పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చవటవే తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేకపోయావరా? కొజ్జావాళ్ళలాగా కొజ్జా మాటలు ఎందుకురా? అసలు ఇన్ని మాటలు చెబుతున్నారా? నీ గూడు కింద నలుపు నువ్వు ఎప్పుడు చూసుకోరా? అసలు నాకు అర్థం కాదు. నీకు 2014లో వచ్చిన ఓట్లు ఎన్నిరా అక్కడ అదే తెలంగాణలో? ఒక్కసారి వంగిన్ని నువ్వు స్నానం చేసేటప్పుడు నీ గూడు కింద నలుపు, నీ గూడు కింద ఉన్నటువంటి బొక్కల్ని ఒకసారి చూసుకో. నీ ఇంట్లోనే నీచమైన చరిత్ర అంతా పెట్టుకుని పెళ్ళిళ్ళు, ప్యాకేజీలు అని చెప్పి ఎందుకురా కోస్తావు? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ప్రతిసారి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించే వచ్చినాయారా? పోనీ నీదేమన్నా పెద్ద గొప్ప గాంధీ కుటుంబం లేదా పెద్ద అంటే చరిత్ర ఏదన్నా చెప్పుకునేటువంటి చరిత్ర అంటే నీచమైన చరిత్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో నీలాంటి, నీ కుటుంబం లాంటి నీచమైన చరిత్ర ఎవరికీ లేదు. ఎందుకంటే నీ ముత్తాతకి ఎన్ని పెళ్ళిళ్ళరా? అసలు ఆ దరిద్రుడు చేయకోకుండా ఉంచుకోకుండా ఉండుంటే నీలాంటి నీచుడు పుట్టేవాడే కాదు, రాష్ట్రానికి ఇలాంటి దౌర్భాగ్యం పట్టేదే కాదు. నీ బాబాయికి ఎన్ని పెళ్ళిళ్ళరా? నీ చెల్లికి ఎన్ని పెళ్ళిళ్ళరా? ఇక పోతే నీ ఇంట్లో నీ పెళ్ళం 3ంటికి అసలు కాల్సి మాట్లాడాల్సిన అవసరం ఏంటిరా? నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పెళ్ళిళ్ళు స్టారు, ప్యాకేజ్ స్టార్ అని చెప్పని పోతున్నావు. నువ్వేమి స్టారురా? సాక్రిఫైస్ స్టారువా? పెళ్ళాన్ని ఏమీ పేకలేక ఇంకొకటికి అప్పచెప్పినటువంటి సాక్రిఫైస్ స్టారువా? చెత్తనాయాలని ఏదన్నా ఉంటే రాజకీయంగా విమర్శించరా అంటే పొద్దున్న లేచిన కాడ నుంచి పెళ్ళిళ్ళు, ప్యాకేజీ. అసలు దేశంలో, రాష్ట్రంలోనే కాదు రో, దేశంలోనే నీకన్నా పెద్ద ప్యాకేజ్ స్టార్ ఎవడన్నా ఉన్నాడట్రా? ఎందుకంటే రిలయన్స్ వాళ్ళు మా నాన్న చంపారు అని చెప్పన్నావు, వాళ్ళకే రాజ్యసభ సీటు కట్టబెట్టావు. అలాగే శేఖర్ రెడ్డి అనేవాడు లోకేష్ బినామీ అన్నావు, అదే టీటీడీలో మళ్ళీ పదవి ఇచ్చావు. మెగా వాళ్ళకి అన్ని ప్రాజెక్టులు కట్టబెడుతున్నారు అన్నావు, అదే మెగా వాళ్ళకి నువ్వు కూడా ప్రాజెక్టులు అన్నీ కట్టబెడుతున్నావు. అసలు నీది నీచమైన పనికిరాని చరిత్ర నీది పెట్టుకుని ప్యాకేజీల గురించి. నీ చెల్లి ఎన్ని ప్యాకేజీలు, ఎన్ని కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకుని కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిందిరా? కాంగ్రెస్ వాళ్ళు మా నాన్న చేశారు, కాంగ్రెస్ని ఎదిరించానని చెప్పని పీకుడు మాటలు మాట్లాడావు కదా. నీ చెల్లి ఎన్ని కోట్ల ప్యాకేజీ తీసుకుని కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇచ్చింది తెలంగాణ ఎన్నికల్లో? నీది నీ చరిత్ర నీచమైన చరిత్ర. ఇంకొక 3 నెలల పాటు నువ్వు ఓపిక పడితే నిన్ను తప్పకుండా చెంచలు కూడా జైలుకి పంపించేసి అక్కడ జీగుదు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆ జైల్లో కూర్చుని అక్కడ జీగుదు కానీ. ఎందుకురా బహిరంగ సభల్లో పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, ప్రతి చోట ప్యాకేజ్ స్టార్ అని చెప్పని. నీకు చేతనైతే అటు ఇటు కానీ ఆడంగి మాటలు మాట్లాడకుండా నిరూపించేయి. ఇదిగో ఇంత ప్యాకేజ్ తీసుకున్నాడు అని చెప్పని. 1000 కోట్ల రూపాయలు దొబ్బిన చెత్తనా సన్నగా నువ్వు ప్యాకేజీల గురించి మాట్లాడటం, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడటం. అసలు నీదే ఒక నీచమైన చరిత్ర. అసలు మీ తాత అనేవాడు, ముత్తాత అనేవాడు ఉంచుకోకుండా ఉంటే నీలాంటి దరిద్రుడు, దౌర్భాగ్యుడు పుట్టేవాడు కాదు, ఈ రాష్ట్రానికి ఇలాంటి గతి పట్టేది కూడా కాదు. కాబట్టి నువ్వు మాట్లాడే ముందు ఏంటంటే ఒంగుని నీ గూడు కింద నలుపు చూసుకుని దయచేసి ఇంకా ముందైనా సరే
అసలు ఎంత నీచుడు అంటే నువ్వు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తినేసావు, కానీ నీతి కబుర్లు మాత్రం చెబుతారు. అవినీతి చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి చెబుతూ ఉంటావు. పెళ్ళిళ్ళ గురించి చూస్తే నీ కుటుంబమే ఒక నీచమైన చరిత్ర. ఇంకా రాజకీయాల్లో విలువలు ఏదైనా పాటించావంటారా నువ్వు? అసలు ఎవరిదో పార్టీ తీసుకున్నావు, నిన్ను తిట్టిన వాళ్ళందరినీ నీ పార్టీలో జాయిన్ చేసుకున్నావు, వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇచ్చావు, లేదా వాళ్ళ దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకుని వాళ్ళకి పదవులు కట్టబెట్టావు. కాబట్టి నీచాతి నీచమైనటువంటి నీ చరిత్రని మళ్ళీ మళ్ళీ మా నోటి నుంచి చెప్పించుకోకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా వ్యక్తిగతంగా లేదా ఆయన చేసినటువంటి తప్పులు ఏదైనా ఉంటే విమర్శించి తప్పులేదు. పెళ్ళిళ్ళు, ప్యాకేజీలు ఎందుకురా నీ జాతిని మింగ, నీచమైన జాతి నీది, దౌర్భాగ్యపు వెధవ. ఇలాంటి కామెంట్లు మళ్ళీ మళ్ళీ చేయకోకుండా, అంటే నీలాంటి చవటనే ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తిట్టాలి. ఎందుకంటే నువ్వెంత చవట దద్దమ్మ సన్నాసువో తెలిసి కూడా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తిన్నావని తెలుసు, నీ సొంత బాబాయిని అధికారం కోసం చంపేసినటువంటి దౌర్భాగ్యుడు అని తెలుసు, కోడికత్తి డ్రామాలు ఆడినటువంటి నీచుడు అని తెలుసు, అయినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు అధికారం ఇచ్చారు చూడు. ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం. కాబట్టి నీ గూడు కింద నలుపు తెలుసుకుని, నీ కిందకి చాలా బొక్కలు ఉన్నాయి కాబట్టి ఇక ముందైనా సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మానేస్తావని చెప్పని అనుకుంటున్నాను. నువ్వు మానకపోయినా ఏ విధమైన ఇబ్బంది లేదు. 3 నెలల తర్వాత నీ నోట్లో ఏది పెట్టి మూయించాలో మా అందరికీ తెలుసు, అది పెట్టి మూయిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్.